హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శివకృష్ణ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకు 125 స్క్వేర్ యార్డ్స్ హౌస్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసేసి నార్త్ ఫేసింగ్ అండ్ కార్నర్ బిట్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. ఓకే, చూడండి, ఇది రోడ్డు. సో రోడ్డుకి మనకి కార్నర్ బిట్ ఇది. ఈ హౌస్ ముందు మనకి వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి రోడ్స్ అన్నీ 33 మోర్ దెన్ 30 ఫీట్ ఉంటుంది. సో ఇది వచ్చి 33 ఫీట్. ఓకే అండి, చూద్దాం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి చూద్దాము హౌస్ ఎలా ఉందో చూద్దాము. ఇది ఎంత మాకు కార్ పార్కింగ్ అండి. పార్కింగ్లో మనకి టైల్స్ కూడా చాలా మోడర్న్ టైల్స్ ఇచ్చారు. ఇక్కడ ఫాల్స్ సీలింగ్. మనకి ఈస్ట్ వైపు అయితే గల్లీ ఇచ్చారు. ఇక్కడ బోర్ మనకి 300 ఫీట్ డెప్త్ ఉందండి. సో ఫుల్ వాటర్ ఇక్కడ మనకి. సో వాటర్కి అయితే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. లైఫ్ లాంగ్ మనకి వాటర్ అయితే పర్ఫెక్ట్గా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇది మెయిన్ డోర్ అండి. మనకి హాల్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. మనం మెయిన్ డోర్లోకి నుంచి ఎంటర్ అవ్వగానే మనకి కనపడే హాల్ అండి ఇది. ఫాల్స్ సీలింగ్. సో ఇదంతా మనకి చెప్పాలంటే ఎల్ షేప్లో ఉందండి హాల్. ఇదంతా ఎల్ షేప్ హాల్ ఇచ్చారు. హాల్ నేను అదర్ డైరెక్షన్లో చూపిస్తున్నాను. ఇదంతా హాల్ మనకి. హాల్ అయితే స్పేషియస్గా ఉందండి. మనకి 125 స్క్వేర్ యార్డ్స్లో మనకి స్పేషియస్గా హాల్ వచ్చింది. సో ఇది మనకి నార్త్ ఫేసింగ్ కాబట్టి మనకి లివింగ్ రూమ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. లివింగ్ రూమ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. చూద్దాము కిచెను. చూడండి, చాలా పెద్ద కిచెన్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసేసి మీకు ఈజీగా డైనింగ్ టేబుల్ కూడా ఫిట్ అయిపోతుందండి ఈ రూమ్లో. అంత పెద్దగా ఉంది కిచెన్ అయితే. మనకి ఇక్కడ పూజ గదికి స్పేస్ అయితే ఉంది. ఈస్ట్ వైపు ఒక డోర్ కూడా ఉంది మనకి. సో ఇది వచ్చేసేసి ఈస్ట్ వైపు డోర్ అండి. సో ఇక్కడ వచ్చేసేసి మనకి వాషింగ్ పాయింట్ ఇచ్చారు. ఇదంతా వాషింగ్ పాయింట్. బెడ్రూమ్ చూద్దాము. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి హౌస్. ఓకే, ఇదంతా మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు స్పేషియస్గా ఉంది. ఈజీగా మనకి 6x6 బెడ్ సెట్ అవుతుందండి. ఇంక్లూడింగ్ కబోర్డ్స్ అన్నీ ఇచ్చారు. ఫాల్స్ సీలింగ్. ఇది నేను హాలు అదర్ డైరెక్షన్లో తీస్తున్నాను. వేరే డైరెక్షన్లో తీస్తున్నాను. సో ఇది వచ్చేసేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇదైతే వెస్టర్న్ ఇచ్చారు. వెస్టర్న్ టాయిలెట్. అండ్ చూసుకుంటే మీకు టైల్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా మోడర్న్ లుక్లో ఉన్నాయి టైల్స్ అన్నీ, డిజైనింగ్. ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసేసి మనకి సెకండ్ బెడ్రూము. ఓకే, మనకి కామన్ టాయిలెట్ ఇచ్చారండి. కామన్ టాయిలెట్ కూడా మనకి వెస్టర్న్ ఇచ్చారు. వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. హాల్లోకి ఉంది కామన్ టాయిలెట్. సో ఇక్కడ ఇచ్చారండి మనకి టాయిలెట్.
అదే అండి హౌస్ డీటెయిల్స్. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ మీకు చూపిస్తాను. మీకు స్టెప్స్ కింద అయితే వాషింగ్ పాయింట్ అయితే ఇచ్చారు ఇక్కడ. అటు మీకు కిచెన్ నుంచి ఈస్ట్ వైపు ఒక డోర్ ఉంది, అక్కడ కూడా వాషింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఉంది. పైకి వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు స్టెప్స్కి అయితే గ్రానైట్ యూజ్ చేస్తారండి. ఇదండి హౌస్, 125 స్క్వేర్ యార్డ్స్ హౌస్, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ హౌస్ అండి ఇది. ఇటు చూసుకుంటే మీకు ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్. మీకు అది కనిపించేదంతా పార్క్ ఏరియా. ఇదంతా వచ్చేసేసి మీకు ఇంటి ముందే పార్క్ ఏరియా ఉంది. హౌజు అదర్ సైడ్ కూడా మీకు అంతా పార్క్ ఏరియా ఉందండి. ఇది హౌస్ అనుకోండి. సో చూడండి, ఇది నార్త్ వైపు పార్క్ ఉంది. అటు బ్యాక్ సైడ్ కూడా మీకు పార్క్ ఉంది, ఫుల్ గ్రీనరీ. ఓకే అండి, ఇది హౌజు. ఈ హౌస్ డీటెయిల్స్ మీకు ఒకసారి ఈస్ట్ వైపు రోడ్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఈస్ట్ వైపు రోడ్డు మీకు, అంటే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి వచ్చేసేసి చాలా దగ్గర అండి. అండ్ ఈ హౌస్ వచ్చేసేసి మనకి ఈ లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఈసీఐఎల్ జస్ట్ 5 కిలోమీటర్స్ అండి. అండ్ ఔటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ మనకి 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసేసి మనకి హార్డ్లీ 6 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి. కాబట్టి మెట్రో తార్నాక మెట్రో వచ్చేసేసి మనకి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో అన్ని విధాలుగా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ డెవలప్మెంట్స్ అయితే ఫుల్గా ఉన్నాయండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ హౌస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషను అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ మొత్తం A to Z నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.